లేవీకాండం 7వ అధ్యాయము 37 నుంచి 38 దాకా చదివి దేవుని మహిమపరుస్తాం. ఇది దహన బలిని గూర్చియు, ఇది దహన బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు, ప్రతిష్టార్పణను గూర్చియు, ప్రతిష్ఠిత అర్పణలు గూర్చియు, సమాధాన బలిని గూర్చియు, సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇజ్రాయేలు యెహోవాకు అర్పణములు తీసుకుని రావాలని, యెహోవాకు అర్పణలు తీసుకొని రావాలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుని వాక్యము మన ఎదుటుంది. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుడు మోషేతో చెప్తున్నాడు. లేవీకాండము 7వ అధ్యాయము 37-38 మనం చూస్తే వాళ్ళకి అర్పణలు తీసుకోరామని మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం చెప్పాడు? అందరూ వాక్యం చదివినప్పుడు దేవుని బైబిల్ సైడ్ చూడాలి. వాక్యం చదివిన తర్వాత వాళ్ళు దేవుని పక్షం నిలబడిన ఆ సేవకుల వైపు చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మనము చూస్తే ఇక్కడ మోషేకు చెప్తున్నాడు, అర్పణలు నా బిడ్డలను తీసుకొని రమ్మని చెప్పు అని మోషేకి ఆజ్ఞాపించాడు. మనం ఇక్కడ చూసాం కదా. దేవునికి మహిమ. అర్పణలు 2 రకాలు. అర్థమైందా? హల్లెలూయా. ఒకటి వచ్చి దేవుడు చేసిన మేలులకై అర్పించు అర్పణలు. 2 వచ్చి ఆయనకు వ్యతిరేకముగా చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుటకు అర్పించు బలి అర్పణలు. ఇప్పుడు మేలులకై అర్పించు అర్పణలు 3 రకాలు ఉన్నాయి. 1 ప్రతిష్ఠిత అర్పణలు, 2 స్వేచ్ఛ అర్పణలు, 3 కృతజ్ఞత అర్పణలు. చెప్పండి. 1 ప్రతిష్ఠిత అర్పణలు, 2 స్వేచ్ఛ అర్పణలు, 3 కృతజ్ఞత అర్పణలు. ప్రాయశ్చిత్తము కలుగుటకై, పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుటకై అర్పించు బలి అర్పణలో పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి. ఇవి పాపము చేసిన వారు ప్రాయశ్చిత్తము కలుగుటకై దేవుని సన్నిధికి వచ్చి అర్పిస్తారు. అయితే మొత్తానికి ఇప్పుడు మనము అర్పిస్తున్న అర్పణ ఏంటంటే కృతజ్ఞత అర్పణలు. అంటే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత అర్పణలు మనము అర్పిస్తున్నాము. మోషేకి దేవుడు అర్పణలు ఎప్పుడు తేవాలి, ఎలా తేవాలి అని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ అవి జరుగుతూనే ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం. బాగా గమనించాలి. అది ఎలా చెల్లించాలి, అది ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా దేవుడు చెల్లించాలి అనేది మోషేకి దేవుడు చెప్పాడు. లేవీకాండము 6వ అధ్యాయము 15వ వచనం. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండి నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనముగా వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగా దహింపవలెను. హల్లెలూయా. దేవుడు దానిని దేనితో చేయవలనంట? గోధుమ పిండితో చేసిన పిండి వంటలు. హల్లెలూయా. దేవునికి ఆయన చెప్పిస్తున్నాడు, నాకు నా ప్రజలను అర్పణలు తీసుకురమ్మను, అవి గోధుమ పిండితో పిండి వంటలు చేసి తీసుకురమ్మను అని చెప్తున్నారు. నేను చెప్పే మాటలు కాదండి, దేవుని వర్తమానం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. 2వది లేవీకాండం 7వ అధ్యాయం 2వ వచనం. ఇంకా క్లారిటీగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన. లేవీకాండము 7వ అధ్యాయము 12వ వచనం.
వాడు కృతజ్ఞత అర్పణముగా వాడు కృతజ్ఞత అర్పణగా దానిని అర్పించినప్పుడు దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపం తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలిగాను బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివి అయిన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆమేన్. ప్రియులారా, వింటున్నారా? దేవునికి అర్పించే అర్పణ ఏ విధంగా అర్పించాలంట? గోధుమ పిండితో నూనెతో కలిసింది. దేవునికి ఏ విధంగా అర్పణ ఇవ్వాలి, దేవునికి ఏ విధంగా చేసితుకొచ్చి పెట్టాలి, అది ఎక్కడ పెట్టాలి, అవన్నీ తన ప్రజలకి చెప్పమని మోషేకి చెప్పి పంపిస్తున్నాడు. మన ఇష్ట ప్రకారంగా పెట్టేది కాదు, మన ఇష్ట ప్రకారంగా పెట్టే కాదు, మన ఆలోచన ప్రకారంగా తెచ్చేది కాదు. దేవుడు చెప్తున్నాడు మోషేకి అవి ఏమి ఉండాలంట? పిండి వంటలే ఉండాలి. అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అంటే లేవి కాండము 16వ అధ్యాయము 15 వచనం. ఇంతకుముందు చదివింది 6వ అధ్యాయము 15వ వచనం. అప్పుడప్పుడు అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండి నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచకముగా వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగా దహించవలెను. హల్లెలూయా. ఎక్కడ పెట్టాలంటవి చదివారా? బలిపీఠం మీద పెట్టాలి. మనము దేవునికి తెచ్చిన వాటిని ఎక్కడ పెట్టాలంట? పెట్టున్నామా? పెట్టిన తర్వాత ఏం చేయాలి చూస్తాం. లేవి కాండం 7వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆ అర్పణలలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. ప్రతిష్ఠత అర్పణగా అర్పింపవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? అర్థం ఏందన్నా? ప్రతి దానిలో బలిపీఠం మీద పెట్టిన అర్పణలు దేవునికి, అందులో ఒక్కొక్కటి తీసి దేవునికి ప్రతిష్ఠితంగా పెట్టాలి. ఇది నాది. తర్వాత చదవండి. అది సమాధాన బలి పశువు రక్తమును. సరే, అక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుడు చెప్తాడు, దాన్ని పరిచయం చేస్తున్న దైవజనులు దాన్ని భుజించి దేవుని ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడని దేవుడు సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మోషేకి ఆజ్ఞాపించి పంపించాడు, నా ప్రజలకు చెప్పు, బలి అర్పణలు అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు ఎలా తీసుకురావాలి, ఎక్కడికి తీసుకురావాలి, దేనితో చేయాలి, ఎలా హల్లెలూయా ఎలా పెట్టాలి, ఏం చేయాలనేసి మోషేకి దేవుడు చెప్పాడు. బాగా గమనించండి. సంవత్సరానికి ఒక్కసారి ఇదే విధంగా కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి ఒక వ్యక్తి వెళ్ళేవాడు. అతని పేరు ఎల్కానా. ఎవరు అతను? సమూయేలు మొదటి గ్రంథం 1వ వచనం నుంచి మనం గమనిస్తే సంవత్సరానికి ఒకసారి దేవాలయంకి వెళ్ళే వ్యక్తి ఇతను. వెళ్ళి దేవునికి అర్పణలు ఇవ్వడానికి వెళ్ళే వ్యక్తి. అతని పేరు ఎల్కానా. అతనికి 2 భార్యలు. మొదట ఆమె పేరు హన్నా, రెండో ఆమె పేరు పెనిన్నా. మొదట ఆమెకి పిల్లలు లేరని రెండోవని వివాహం చేసుకున్నాడు. రెండో ఆమెకి కుమారులు పుట్టారు. బాగుంది. అయితే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళి బలి అర్పించేవాళ్ళు. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన వాడు. నేను చెప్పిన వచనం చదివారా? 3వ వచనం చూడండి. ఇతడు షీలోహమునందున్న సైన్యములకు అధిపతి యెహోవాను మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఇతను ఫస్ట్ మొక్కుకోవటానికి, బలివ్వటానికి, అంటే గతములో చేసిన మేలులకై కృతజ్ఞత అర్పణలు ఇవ్వటానికి, రెండవది మొక్కుకోవటానికి, దేవుని సన్నిధికి వచ్చి మొక్కుకోవటానికి 2 విధాలు జరుగుతున్నాయి.
తన కుటుంబాన్ని అంతా తీసుకొని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చేసిన మేలులకే దేవుడికి అర్పించి తర్వాత చేయబోయే కార్యాన్ని వాళ్ళు అక్కడ మొక్కుకొని వెళ్ళే వ్యక్తి. ఈ విధంగా తన కుటుంబాన్ని అంతా తీసుకొని బయలుదేరి వెళ్ళాడు అక్కడికి. ఆ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే చక్కగా అన్నీ తీసుకొని వెళ్ళారు. వెళ్ళి అక్కడ దేవుడికి అన్నీ అర్పించారు. అయితే ఆయనకు ఒక పద్ధతి ఉంది. అక్కడ 2 భార్యలు పిల్లలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడింది 2 పాళ్ళు 1 పాలు అని రాయబడింది. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఖర్చులకి, వాళ్ళకు దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, అక్కడ ఏమి కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళ ఖర్చులకు అంతా కలిసి ఆ ఎల్కానా ఆ పిల్లలు కలిగిన భార్యకి ఏం చేస్తాడంటే 2వ భార్యకి ధనం ఇచ్చేదనమాట. ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఇచ్చేది. ఈ ఖర్చులకు ఉంచుకోండమ్మా, మీ పిల్లలకి ఉంచుకోండమ్మని 1 లక్ష ఇచ్చేది. అయితే మొదటి భార్యకి ఏం చేసిందంటే వాళ్ళకి ఎంత ఇస్తాడో అంత డబల్ ఇచ్చేది ఈమెకి డబల్ అంటే 2 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు ఇలా 2 లక్షలు ఇచ్చేలేకే 1 లక్ష తీసుకున్న 2వ భార్య అనేది ఈమెకి పిల్లలు లేరు, గొడ్డు పోద్ది, ఎందుకు అంత డబ్బు తీసుకుంటున్నది, ఆ డబ్బు కూడా మాకే వస్తే నేను నా పిల్ల హ్యాపీగా ఉంటాం కదా అని చెప్పి ఆమెని అరిచేదంట. ఆ రాయబడింది విసిగించేదంట ఆమెని. ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళినప్పుడల్లా అలా విసిగించేదంట. అక్కడ రాయబడి విసిగించేదంట. ఆ విసిగించటం వల్ల ఆమె ఏడుస్తూ బాధపడేది. అలా బాధపడుతుంటే ఆయన భర్త వచ్చి, బాధపడబాక, ఆ మాటలు పట్టించుకోబాక, 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్ఠుడిని కదా, నేను గొప్పవాడిని కదా అని చెప్పి ఆమెను ఓదార్చేది. అయితే ఓదారుస్తుంటే కూడా ఆమెకు ఓర్పు వచ్చేది లేదు. అప్పుడు ఏం చేసేదంటే మనకి ఇతని వల్ల కూడా మనకి ఏమి ప్రయోజనం లేదనేసి నేరుగా దేవాలయంలోకి వెళ్ళింది ఆమె. చూద్దామా 1:10 చూడండి. ఆమె దేవాలయంలోకి వెళ్ళి ఆ బాధలో, ఆ వేదనలో, ఆ కన్నీటిలో దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తుంది. బహు దృక్కాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములు అన్నిటిను నేను వాని యెహోవాకు నీకు అప్పగింతును అని మ్రొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆమెకి పిల్లలు లేరని వేదన, బాధ. ఎందుకంటే ఆమెకి 2వ భార్యకి పిల్లలు ఉన్నారు. ఎక్కువ సోపు భర్త ఎక్కడ ఉంటాడు, పిల్లలు ఉండే దగ్గర పోయి ఉంటారు. ఆమె కలిగిన బాధ, నాకు పిల్లలు ఉంటే బాగున్ను అని చెప్పి ఏడ్చింది దేవుని సన్నిధికి వెళ్ళి. అప్పుడు దేవుడి దగ్గర మొక్కుకునింది, ప్రభువా నా శత్రువులు ఎదుటి నుండి నాకు శత్రువుల నాకు అవమానం కలుగుతుంది ప్రభా, నా శత్రువులు నా ఎదుటి నుంచి పారిపోవులాగునా, నా నింద నాకు కొట్టివేయబడినాగునా, నాకు ఒక కుమారుని కానీ మీరు ఇచ్చారంటే వాడిని నీకే ఇచ్చేస్తాను ప్రభా అనిందంట. అప్పుడు దేవుడు ఆ మనవను ఆలకించాడంట. హల్లెలూయా. దైవజనుడిని అక్కడ పంపిస్తే దైవజనుడు వెళ్ళి ఆమెను చూస్తాడు. దేవుడేమో దైవజనుడు పంపించాడు, కానీ దైవజనుడు వెళ్ళిన పని మరిచి ఆమె వైపు చూసి ఏమమ్మా మత్తుగా తాగేసుడవు అని అడగతాడు. అడిగితే ఆమంటుంది, దైవజనుడా నేను మా ద్రాక్షారసం తాగలేదయ్యా, నా ఆత్మని నేను కుమ్మరిస్తున్నానని చెప్తుంది. ఒక విశ్వాసి ఆత్మను కుమ్మరిస్తుందా, తాగేసి వచ్చిందా, ఏ స్థితిలో ఉందని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఆమెను అర్థం చేసుకోవాలి. ఆయన దైవజనుడిని దేవుడే పంపించాడు, ఆయనే పంపిస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. హల్లెలూయా. ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలుని ఇరికిపెట్టింది ఎవరు? దేవుడే ఇరకబెట్టాడు. వాళ్ళని విడిపించింది ఎవరు? దేవుడే విడిపించాడు. వాళ్ళని పంపిస్తుంటే కఠినంగా మనసును శత్రువుకు మార్చింది ఎవరు? ఫరోకి. ఆయనే చేశాడు. అర్థమవుతుందా? అన్నీ ఆయనే చేస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. మరే అలాంటి దేవుడి దగ్గర మనం ఉండాం. మనం అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా ఏసేపుని చెప్తాడు, ఏసేవని నక్కల పాలు చేసింది నేనే అని చెప్తున్నాడు దేవుడు. ఏశావు యాకోబు అన్నదమ్ముళ్ళు. యాకోబుని ప్రేమించా, ఏశావుని నక్కల పాలు చేశా, నాకు వ్యతిరేకంగా ఉన్నవారు దుర్గాలు పడగొట్టేస్తా, నేను చేసేదంతా నేనే, సృష్టించేదంతా నేనే, అన్నీ నా కోసం సృష్టింపబడ్డాయి, నా వలనే జరుగుతున్నాయి, నా వలనే, నా కోసమే. ఏదో నీకు తెలుసని, ఏదో 2 పాటలు వచ్చని, అది బైబిల్ ఎత్తుకుంటే సంవత్సరానికి ఒకసారి దాని ముఖం చూసేది, లేకపోతే లేదు. ఏదో 2 మాటలు ఏమని, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా, స్తోత్రం నాకు తెలుసని,
యేసు వలె జీవించకుండా నీ ఇష్ట ప్రకారంగా గర్వం ఎక్కువయ్యి ఎక్కడున్నామో తెలియక ఏం చేస్తున్నామో తెలియక మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే ఆయన ముందు మనము నిలవలేం. లోకములో ఉంచి దేవుడు ప్రత్యేకపరుచుకుని దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధంగా జీవించగలుగుతాం ఆ సత్తా మనకుందని మనం పిలిచాడు. హల్లెలూయా. మనం అది మరచి మన హోదాను చూసి, మన అందాన్ని చూసి, మన ఐశ్వర్యాన్ని చూసి, మన టాలెంట్ని చూసి దేవుని సన్నిధిని కూడా మర్చిపోయి అనాలోచనతో కూర్చుంటూ అనాలోచనగా ప్రవర్తిస్తూ అలా ఉంటే పడగొట్టువాడనే నేనే. హల్లెలూయా. ఆ దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను అడుగుతాడు. ఆమెను అడిగినప్పుడు 14వ వచనం, ఎంతవరకు నీవు మత్తురాల ఇందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలవాడినై ఉన్నాను. నేను ద్రాక్షారసమనైనను మద్యపానమైనను చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజుల్లో మన బాధలు మనం చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో ఇర్మియా ఎలా ఉన్నాడు? జరగబోయేది ప్రవచించే వ్యక్తి. కళ కని మరిచిపోయిన కళను చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? దేవుని పెట్టలో ఉన్నారా లేదా? కలగన్నాడు రాజు, మర్చిపోయిన నా కళ కూడా చెప్పును అన్నాడు. ఎవరు చెప్పింది మర్చిపోయిన కళలు మళ్ళా కలగనే? దానియేలు. గొప్ప దైవజనులు. ఎంత మంచి గొప్ప వరాలు దేవుడు మనకిచ్చున్నాడు. రేపు తెల్లారితో మన బతుకులు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియటంలే. ఎందుకు? యేసేతో అసలు యేసేలో పుట్టుంటే కదా, యేసేలో జీవించాలా, యేసేలో పుట్టాలి, యేసేలో మనము కూర్చోవాలి, క్రీస్తుతో కూడా నిలబడాలి, క్రీస్తుతో కూడా నడవాలి, క్రీస్తుతో కూడా పరిగెత్తాలి. ఏడా? క్రీస్తులో పుట్టామే, బాప్తీసం తీసుకుంటేమే, ఈ ఆళ్ళ దాకా ఆయనతో కూర్చోలే. 1 గంట కూర్చుంటావా రోజులో దేవునితో నువ్వు? 1 గంట కూర్చుని దానికి అబ్రహాంతో ఏం మాట్లాడాడు దేవుడు? 400 సంవత్సరాల చరిత్ర చూపించాడు అబ్రహాంకి. నాయనా నీకు పిల్లలు పుట్టబోతారు. అప్పుడు పిల్లలే లేరు ఆయనకి. నీకు పిల్లలు పుట్టబోతారు నాయనా, ఇంతమంది వెళ్ళి ఇరుక్కుంటారు నాయనా ఐగుప్తులో, వాళ్ళని నేనే విడిపిస్తాను. 400 సంవత్సరాల చరిత్ర చెప్తాడు. హల్లెలూయా. యేసేపుకి తన కుటుంబం నుంచి విడుదలయ్యే తిరిగి వాళ్ళ తండ్రులతో కలుసుకొని నువ్వే వాళ్ళని పోషిస్తావని కళ ద్వారా చెప్పాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మన దగ్గర పెట్టుకొని రేపేం జరుగుతుందో తెలియదు, ఎనుడు ఏం జరుగుతుందో తెలియదు, మన బ్రతికిందికి ఎలా ఉందో తెలియట్లేదు. ఎందుకు మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాము? ఎందుకు చర్చి క్రమంగా వెళ్ళలేకపోతున్నాము? అసలు ఎందుకు దేవుడు ఆజ్ఞలు పాటించలేకపోతున్నాము? ఏం జరుగుతుంది? ఎవరు మనం కంట్రోల్ చేస్తున్నారు? అసలు మనం జీవిస్తున్న జీవితం మనదా లేకపోతే ఏరో వాళ్ళదా? ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారు మనల్ని? ఎవరి జీవితం జీవిస్తున్నాం? నిజంగా మన జీవితం మనం జీవిస్తున్నామా? హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను అడుగుతాడు, నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అన్నప్పుడు అప్పుడు ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, సమూయేలు 1:15, నీ సేవకురాలను నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నా అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఆ వైపు చూసి ఒక మాట అంటాడు. 17వ వచనం, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందితిని గాక, ఆమేన్. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖం ఉండుట మానెను. హల్లెలూయా. చూశారండి, ఆమె దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు ఆమె సెలవిచ్చింది, అయా నా ఆత్మ నేను కుమ్మరిస్తున్నాను అన్నప్పుడు ఆయన అర్థం చేసుకొని అప్పుడు దేవుడు పంపించిన కార్యం ఇప్పుడు మనం చెయ్యాలనేసి మనం తెలియకుండా మన కళ్ళతో చూసాము. ఆమె అలా మాట్లాడుతూ అలా కృంగిపోతూ అలా కన్నీరు కారుస్తుంటే మందు దాగేసి వచ్చేసిందేమో నేను అనుకున్నాను. కాదు, ఆమె ఆత్మను కుమ్మరిస్తుందని తెలుసుకొని ఆమెకు చెప్పాడు, ఏడవద్దు, ఈ రోజుతో ముగిచ్చే, నీ కార్యం జరగబోతుంది. దేవుని దగ్గర మొక్కుకున్నావు, ఇదే సంవత్సరం నీ ఒళ్ళో
బిడ్డ ఉంటుంది పో అని చెప్పాడు. సంతోషంగా వెళ్ళిన తర్వాత మనం అక్కడ చూస్తే ఆమె భర్తతో సంతోషంగా ఉండటం వల్ల అక్కడ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమెకి కుమారుడు పుడతాడు, ఆయనకి సమూయేలు అని పేరు పెడతాడు. హల్లెలూయా. సమూయేలు పుట్టిన తర్వాత ఆమె తన 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సంవత్సరం వస్తారు కదా దేవాలయానికి అన్ని ఎత్తుకొని. అప్పుడు తన భర్తతో చెప్తుంది, ఏమని తెలుసా, యజమానుడా నేను దేవుని దగ్గర ఒకడు మొక్కుకున్నాను, నాకు కుమారుడు ఇస్తే నేను ఆయనకే ఇచ్చేస్తానని చెప్పాను, నాకు కుమారుడు ఇచ్చాడు, నేను ఆయనకి ఇవ్వాలనుకుంటున్నానంటే మంచి భర్త గనక మొక్కుకున్న ఎవరన్నా ఒప్పుకుంటారండి బిడ్డను ఎత్తుకుపిచ్చేస్తానంటే? చూడండి ఇక్కడ ఎల్కానా ఒప్పుకొని ఆ బిడ్డను తీసుకుని నేరుగా వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వస్తాడు. చూద్దాం 1వ అధ్యాయము. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన దైవజనులతో అంటుంది, అక్కడికి వెళ్ళి చర్చిలోకి దేవాలయంలోకి వెళ్ళి ఆ ఒక యాజకుడు కనపడితే యాజకుడు ఆమెను మర్చిపోతే ఆమె గుర్తు చేస్తుంది. చూడండి 26 వచనం. నా ఏలినవాడా నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డని దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నానని తను బ్రతుకు దినములన్నీ అతను యెహోవాకు ప్రతిష్ఠుడని. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చి దేవుని సన్నిధిలో ఆమె కన్నీరు కార్చి మొక్కుకునింది, అయ్యా నాకు కుమారునిస్తే నేను ఆ బిడ్డను తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తానని మొక్కుకునింది. ఆ మొక్కుబడి దేవుడు ఆలకించాడు. మొక్కుబడి తీర్చడానికి మళ్ళా సంవత్సరం